వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. బుద్పూర్ రిజర్వాయర్ ద్వారా ముప్పుకు గురైన గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడారు. బుద్పూర్, నేరడగం ముంపు గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించాలని కోరారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని సీఎంను కోరారు. తాండూరు మండలం సెయింట్ తెరిసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలపై విద్యాశాఖ ప్రభుత్వ పర్వమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణదేవరాయలు, టీడీపీ నాయకుడు దాసరి శ్రీనివాస్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మంగళవారం ఎంఈఓ మల్లేశంకు వినతి పత్రం అందజేశారు. అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు ఫీజు చెల్లించలేని కారణంతో విద్యార్థులను ఎండలు నిలబెడుతూ పరీక్షకు అనుమతించడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో విద్యా వ్యవస్థ మీద ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో చాలా పాఠశాలల్లో టాయిలెట్లు కూడా కట్టకుండా వదిలేశారన్నారు. తమ ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలను ఏర్పాటు చేసి 6,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేశామని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ రైతుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్లు రైతుల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారని తెలిపారు. పుట్టుకతో చేతులు లేవు, బిడ్డ జీవితం ఏమవుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన చెందేవారు. ఇప్పుడు ఆయనే ఎంకాం వరకు చదివి సొంతంగా ఆన్లైన్ సెంటర్ నడుపుతున్నాడు. కాగజ్ నగర్ కు చెందిన జాకీర్ పాషా చేతులు లేకుండా కాళ్ళతోనే తన పనులను చేసుకుంటున్నాడు. కంప్యూటర్, ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు. చేతులు లేవని బడిలోకి తీసుకోకపోవడంతో తల్లిదండ్రులు కాళ్లతో రాయించడం నేర్చారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులను వేగంగా పూర్తి చేయాలని, నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ప్రారంభించని మండలాలలో వెంటనే ప్రారంభించేలా తగు చర్యలు తీసుకోవాలని పీడీని ఆదేశించారు. అశోక్ నగర్ వీధిలో వాటర్ ట్యాంక్ కట్టారు మరియు మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా వేసిండ్రు. ట్యాంక్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ మాకు వాటర్ తో ఇబ్బంది అవుతుంది. ట్యాంక్ కట్టి ఎన్ని రోజులు అవుతుంది? కాలేజ్ సైట్ నుంచి మిషన్ భగీరథ లైన్ వచ్చింది. ట్యాంక్ కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై చేయగలరు అని అశోక్ నగర్ ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం సర్కిల్ పోస్టాఫీస్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ స్తంభాలను తొలగించి కొత్తవి పెట్టారు. అయితే పాత స్తంభాలను మాత్రం అలాగే గాలికి వదిలేశారు. అవి పనిచేయకపోవడమే కాకుండా కొత్త స్తంభాలకు అడ్డుగా ఉండడం ద్వారా ప్రయాణికులకు ఎటువైపు సిగ్నల్ పడిందో అర్థం కాక వాహనదారులు సతమతమై యాక్సిడెంట్లకు గురవుతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రంజాన్ పండుగకు పేదలకు కానుకలు ఇచ్చే వాళ్ళమని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మదీనా మసీద్, మొనప్పగుట్ట, నూర్ మసీద్లలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గొప్పగా పండుగ చేసుకోవాలని అల్లాహ్ను ప్రార్థించాలని అన్నారు. అంతకుముందు ఆయనను ముస్లిం సోదరులు ఘనంగా సన్మానించారు.